ఓకే, సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే నేను ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్లో న్యూ అని ఒక రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇలా ఈ పేజ్ ఓపెన్ కాకముందే నాకు 2 రికార్డ్ టైప్స్ కనిపించాలి. ఒకటి ప్రీపెయిడ్ అని, ఒక పోస్ట్ పెయిడ్ అని. సో ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక లేఅవుట్ కనిపించాలి, పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక లేఅవుట్ కనిపించాలి. సో అప్పుడు మనకి ఏమి 2 లేఅవుట్స్ కావాలి, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేఅవుట్స్ని డిజైన్ చేసుకుందాం. సో పేజ్ లేఅవుట్స్కి వెళ్ళండి, ఎడిట్. ఇక్కడ చూడండి, ఇది ఒక లేఅవుట్ ఉంది. సో ఇది బై డిఫాల్ట్గా స్టాండర్డ్ లేఅవుట్. దేనికి? ఫైల్ అనే ఆబ్జెక్ట్కి స్టాండర్డ్ లేఅవుట్. సో నేను ఒక కొత్త లేఅవుట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళేసి ఆప్షన్ దగ్గర సేవ్ ఉంది కదా, డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. మీకు కొత్తగా లేఅవుట్ అవుతుంది, అంటే సేమ్ లేఅవుట్ కాపీ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రీపెయిడ్ అని ఒక లేఅవుట్ ఇస్తాను, ఓకేనా? ప్రీపెయిడ్ అని లేఅవుట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇంతకుముందు ఫైల్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫీల్డ్స్ ఇక్కడ కాపీ అవుతాయి. సరే, నెక్స్ట్ ఇంకొకటి, నేను ఇక్కడ సేవ్ యాజ్ తీసుకొని పోస్ట్ పెయిడ్ అని ఒక లేఅవుట్ ఇస్తున్నా. పోస్ట్ పెయిడ్ అని ఒక లేఅవుట్ ఇస్తున్నాను, సేవ్. సరే, సో ఇప్పుడు నాకు 2 లేఅవుట్స్ ఉన్నాయి అనమాట. మామూలుగా పేజ్ లేఅవుట్ కాకుండా ఒకటి ఇక్కడ చూడండి, ఇది మన స్టాండర్డ్ పేజ్ లేఅవుట్. దీని పక్కన పెట్టండి కాసేపు. సో ఇక్కడ నేను పోస్ట్ పెయిడ్ అని ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసుకున్నాను, ప్రీపెయిడ్ అని ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా? సో ఇప్పుడు తర్వాత నేను రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్కి నేను రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇందాక మీకు ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో, రియల్ టైంలో ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఏంటవి? స్టాండర్డ్, క్యాన్సిలేషన్ అని 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకున్నారు. నేను ఇక్కడ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని 2 రికార్డ్ టైప్స్ని క్రియేట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది. సో ఇక్కడికి వెళ్ళేసి రికార్డ్ టైప్స్ ఉన్నాయి కదా, సో న్యూ. సో ఇక్కడ మాస్టర్ బై డిఫాల్ట్గా మనం ఏదైతే ఇస్తామో అది మాస్టర్ అవుతుంది. సో నేను ఇక్కడ ప్రీపెయిడ్ అని ఇస్తాను. సో సేమ్ ఏ ప్రొఫైల్స్ కావాలో ఆ ప్రొఫైల్స్కి ఇచ్చుకోండి మీకు అది రికార్డ్ టైప్ని. సో నెక్స్ట్ పేజ్ లేఅవుట్స్, ఇక్కడ మనకు డైరెక్ట్గా అసైన్ చేసుకోవచ్చు ఏ పేజ్ లేఅవుట్కి ఇస్తున్నారు ఏంటని. సో ఇక్కడ కాకుండా మనం వేరే దగ్గర అసైన్ చేద్దాం. సో సేవ్, యూ మస్ట్ సెలెక్ట్ పేజ్ లేఅవుట్, ఓకే. ప్రీపెయిడ్, సేవ్. సరే, ఇప్పుడు నేను ఒక లేఅవుట్ని క్రియేట్ చేసుకున్నాను, ఒక రికార్డ్ టైప్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళేసి న్యూ కొడితే నాకు కనిపిస్తుందా? ఆ రికార్డ్ టైప్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఒకే రికార్డ్ టైప్ ఉంది కాబట్టి ఆ రికార్డ్ టైప్ బై డిఫాల్ట్గా ఆ పేజ్ లేఅవుట్కి అసైన్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనకి ఇక్కడ కనిపించలేదు. సో నెక్స్ట్ నేను ఇంకో రికార్డ్ టైప్ క్రియేట్ చేసుకుంటున్నా. సేమ్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళండి, ఫైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళండి. సో అగైన్ రికార్డ్ టైప్స్కి వెళ్ళండి, న్యూ రికార్డ్ టైప్. సో ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ ఉంది కాబట్టి లైట్, సో ఇది తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నేను రికార్డ్ టైప్ లేబుల్ వచ్చేసి సరే మాస్టర్ పెట్టుకోండి. నేను ఇక్కడ పోస్ట్ పెయిడ్ అని ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, పోస్ట్ పెయిడ్. సో ఇది యాక్టివ్ అయితే యాక్టివ్, బై డిఫాల్ట్ అన్నిటికి ఇచ్చేసేయండి. నెక్స్ట్, సో ఇక్కడ పేజ్ లేఅవుట్ ఇందాక పోస్ట్ పెయిడ్కి పోస్ట్ పెయిడ్, ఓకే. పోస్ట్ పెయిడ్, సేవ్. సో 2 రికార్డ్ టైప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే, న్యూ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ కనిపించలేదు, ఎందుకో? సో న్యూ, ఇక్కడ కనిపించే రిఫ్రెష్ అవ్వలేదు పేజ్, చూడండి. సో నేను బై డిఫాల్ట్గా మాస్టర్ని ప్రీపెయిడ్ ఇచ్చాను కాబట్టి మీకు ప్రీపెయిడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే, సరే పోస్ట్ పెయిడ్ సెలెక్ట్, కంటిన్యూ. సో నాకు పోస్ట్ పెయిడ్ దగ్గర సేమ్ లేఅవుట్ కనిపిస్తుంది. ప్రీపెయిడ్లో ఏవైతే ఉన్నాయో పోస్ట్ పెయిడ్లో కూడా అవే ఉన్నాయి. నాకు అలా కాకుండా ఇప్పుడు న్యూ రికార్డ్, సో ఇక్కడ ప్రీపెయిడ్ ఓపెన్ చేస్తే ప్రీపెయిడ్లో కూడా సేమ్ లేఅవుటే కనిపిస్తుంది నాకు, అవునా? నాకు అలా కనిపించకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? లేఅవుట్లోకి వెళ్ళేసి
ఆబ్జెక్ట్, ఫైల్ ఆబ్జెక్ట్, పోస్ట్ పెయిడ్ లేఅవుట్, ఎడిట్. ఫస్ట్గా మనకు పోస్ట్ పెయిడ్ లేఅవుట్లోకి ఏమేమి కావాలో చెక్ చేసుకోవాలి. సో పోస్ట్ పెయిడ్ లేఅవుట్కి అకౌంట్ నెంబర్ ఉండాలి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే అన్నీ ఉండాలి. సో అవి కాకుండా నేను పోస్ట్ పెయిడ్కి నేను ఫీ అనే దీన్ని తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. తర్వాత ఫార్ములా ఇది ఈ ఫీల్డ్ కూడా తీసేస్తున్నాను. ఓన్లీ ఫీ అనే ఫీల్డ్ లేదు, తర్వాత మనకు ఫార్ములా అనే ఫీల్డ్ లేదు, ఏది ఫోన్ అనే ఫార్ములా ఫీల్డ్ లేదు. సో అవి కాకుండా నాకు ఇంకేం అవసరం లేదు, కంట్రీ అనేది నాకు అవసరం లేదు పోస్ట్ పెయిడ్ లేఅవుట్లో. ఓకేనా? సో సేవ్ చేసుకున్నాం, సేవ్. ఇది పోస్ట్ పెయిడ్ లేఅవుట్. సరే, నాకు ప్రీపెయిడ్ లేఅవుట్లో ఏమేమి కావాలి? ప్రీపెయిడ్ లేఅవుట్లో మీకు అక్కడ ఏవైతే లేవో అవి వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉండాలి. సో ఇంతకుముందు పోస్ట్ పెయిడ్లో ఫీ లేదు, తర్వాత ఈ ఫీల్డ్ లేదు. ఓకేనా? జస్ట్ ఈ ఫీల్డ్స్ని గుర్తుపెట్టుకోండి అంతే, మనకి డిఫరెన్స్ కనిపించుకోవడానికి. ఓకేనా? సో సేవ్. ఇప్పుడు మనం రికార్డ్ టైప్ని ఓపెన్ చేసుకొని ఆ లేఅవుట్స్ని ఇక్కడ చూపిస్తే కనిపిస్తాయా? ఇప్పుడు నేను న్యూ వన్ క్లిక్ చేసి ప్రీపెయిడ్కి ఒక లేఅవుట్, ప్రీపెయిడ్లో ఏముండాలి? ఫీ అనే ఫీల్డ్ కనిపించాలి, రైట్? సో ఇక్కడ మనకు ఫీ అనే ఫీల్డ్ ఉంది. ఓకేనా? సరే, పోస్ట్ పెయిడ్కి కూడా ఆ ఫీల్డ్ ఉందా లేదా? సో న్యూ పోస్ట్ పెయిడ్, కంటిన్యూ. ఉందా? ఈ ఫీల్డ్ ఉందా? ఫీ అనే ఫీల్డ్ ఉందా? లేదు, రైట్? సో మనం రికార్డ్ టైప్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడే పేజ్ లేఅవుట్స్కి అసైన్ చేసి ఉంటాం. లేదు, మీరు అసైన్ చేయడం మర్చిపోయారు బై డిఫాల్ట్గా. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళేసి పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి కదా, పేజ్ లేఅవుట్స్ అండ్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, పేజ్ లేఅవుట్ అండ్ అసైన్మెంట్స్. సో పేజ్ లేఅవుట్ అండ్ అసైన్మెంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్. సరే, ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, పోస్ట్ పెయిడ్ ఉంది కదా, పోస్ట్ పెయిడ్కి నేను పోస్ట్ పెయిడ్ లేఅవుట్ కాకుండా ఫైల్ లేఅవుట్ ఇస్తాను, లేకపోతే ప్రీపెయిడ్ ఇస్తాను. ఓకేనా? సో పోస్ట్ పెయిడ్కి ప్రీపెయిడ్ ఇస్తున్నాను, ప్రీపెయిడ్కి ప్రీపెయిడ్ ఇస్తున్నాను. ఓకేనా? సేవ్. సో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తాయి రికార్డ్ టైప్స్లో? 2 రికార్డ్ టైప్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఫీ అనేది లేదు కదా, ఇది మనం పోస్ట్ పెయిడ్ సెక్షన్. సో దీన్ని రిఫ్రెష్ చేయండి, ఫీ కనిపించిందా? సో ఇప్పుడు మనం ఏం చేసాము? 2 రికార్డ్ టైప్స్కి, ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి సేమ్ లేఅవుట్ని అసైన్ చేసుకున్నాను. ఇక్కడ పోస్ట్ పెయిడ్కి ప్రీపెయిడ్ లేఅవుట్ ఉంది, ప్రీపెయిడ్కి ప్రీపెయిడ్ లేఅవుట్ ఉంది. అవునా? సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? ఎడిట్ అసైన్మెంట్స్. మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ పెయిడ్ కాబట్టి నేను పోస్ట్ పెయిడ్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో సేవ్. సేవ్ అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళేసి పోస్ట్ పెయిడ్ క్లిక్ చేసినామంటే మనకు కావాల్సిన లేఅవుట్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఫీజు అనేది లేదు, రైట్? సో ఇలాగా మనకు ఈ లేఅవుట్లో నాకు పోస్ట్ పెయిడ్ అనే లేఅవుట్లో ఈ 2 ఫీల్డ్స్ కూడా అవసరం లేదు. లాంగ్ టెక్స్ట్, టెక్స్ట్ లాంగ్, రిచ్ టెక్స్ట్ మనకు అవసరం లేదు. సో ఏం చేయాలి? ఈ 2 ఫీల్డ్స్ మనకు అవసరం లేదు, ఎక్కడ రిమూవ్ చేయాలి? ఎక్కడ రిమూవ్ చేయాలి? ఈ 2 నాకు అవసరం లేదు. పేజ్ లేఅవుట్. ఓకే, పేజ్ లేఅవుట్స్కి వెళ్తాం. ఆబ్జెక్ట్స్, రైట్ సైడ్ కార్నర్లో మనకి లేఅవుట్ ఉంటుంది. ఎడిట్ లేఅవుట్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఏదైతే లేఅవుట్లో ఉంటామో ఆ లేఅవుట్లోకి వస్తుంది. లేదు అనుకుంటే ఆబ్జెక్ట్స్, ఫైల్ డేటా. సో ఇక్కడికి వెళ్ళేసి లేఅవుట్స్. ఏ లేఅవుట్లో ఎడిట్ చేసుకోవాలి మనం? ఏ పేజ్ లేఅవుట్లో ఎడిట్ చేసుకోవాలి? ఫైల్లోనా కాదా? సో ఇప్పుడు నాకు ఇది ఏంటంటే ఫైల్ అనే ఆబ్జెక్ట్లో పోస్ట్ పెయిడ్ అనే రికార్డ్ టైప్లో నుంచి వచ్చిన ఒక లేఅవుట్. సో ఈ లేఅవుట్లో నాకు ఈ 2 ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. ఈ ఫీల్డ్ అవసరం లేదు, తర్వాత ఈ ఫీల్డ్ అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏ లేఅవుట్లో చేంజ్ చేసుకోవాలి? ఏ లేఅవుట్లో చేంజ్ చేసుకోవాలి? రిమూవ్ చేయాలి. ఏ లేఅవుట్లో రిమూవ్ చేయాలి?
దేంట్లో అండి ఇప్పుడు చూడండి, ఇది నాకు అసలు ఏ ఫైల్లోనే సెక్షన్ లేకుండా చేస్తాం ఫైల్ అవును. దాంట్లో చేస్తాం ఈ అదర్ ఇన్ఫర్మేషన్ లో నాకు ఓన్లీ డేటా రిక్వెస్ట్ అనే ఫీల్డ్ మాత్రమే కనిపించాలి, ఇవి రెండు కనిపించకూడదు. లేఅవుట్స్ అనేది ఏ లేఅవుట్కి వెళ్ళాలి? ఇది ఏ లేఅవుట్? ఇది మీకు ఫైల్ కాదు. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోండి. ఫైల్ ఇది, ఫైల్ అనే ఆబ్జెక్ట్ ఇది. సో నేను రికార్డ్ని క్రియేట్ చేసుకునే పోతున్నాను. సో నాకు రెండు రికార్డ్ టైప్స్ అడిగినాయి. సో మనము ప్రీపెయిడ్కి ఒక లేఅవుట్ అసైన్ చేసినాము, ప్రీపెయిడ్ లేఅవుట్ అని అసైన్ పోస్ట్ చేసినాము. పెయిడ్ లేఅవుట్ సో అన్న పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంటిన్యూ చేస్తే మనకి ఏ లేఅవుట్ వస్తుంది? పోస్ట్ పెయిడ్ లేఅవుట్ వస్తుంది, రైట్? సో ఈ పోస్ట్ పెయిడ్ లేఅవుట్ లో నాకు ఈ రెండు ఫీల్డ్స్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి రిమూవ్ చేయాలి ఈ రెండు ఫీల్డ్స్ ని? పోస్ట్ పెయిడ్ లేఅవుట్ పోస్ట్ పెయిడ్ లేఅవుట్కి వెళ్ళేసి దీన్ని ఎడిట్ చేసి, పోస్ట్ పెయిడ్ అన్న ప్రీపెయిడ్ లోకి వచ్చాం. ఓకే సారీ, ఇక్కడ పోస్ట్ పెయిడ్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేసి, సో ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు, ఈ లాంగ్ టెక్స్ట్ నాకు అవసరం లేదు, తర్వాత ఈ రిచ్ టెక్స్ట్ నాకు అవసరం లేదు. సో సేవ్ చేస్తున్నా, సేవ్. ఓకేనా, సేవ్ చేసాను. ఇప్పుడు నాకు రిఫ్రెష్ చేస్తే ఈ రెండు ఫీల్డ్స్ ఎగిరిపోతాయి, రైట్? సో ఇలాగ మనకు ఏ లేఅవుట్ కి కావాలనుకుంటే ఆ లేఅవుట్ లో స్పెసిఫిక్ గా ఫీల్డ్స్ కనిపించాయి. ఇప్పుడు చూడండి, ఇది పోస్ట్ పెయిడ్ లేఅవుట్ కాబట్టి ఇలా కనిపించింది మీకు. సరే, ప్రీపెయిడ్ లేఅవుట్కి వెళ్ళి చూడండి, ప్రీపెయిడ్. సో కంటిన్యూ. సో ప్రీపెయిడ్ లో అడిషనల్ గా మీకు 3 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అండ్ ఫీ. అవునా? ఈ 3 ఫీల్డ్స్ మీకు కనిపిస్తున్నాయి అడిషనల్ గా. సో రికార్డ్ టైప్స్ వల్ల యూజ్ ఏంటంటే, మనకు ఏ రికార్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో సో దాన్ని బేస్ చేసుకొని లేఅవుట్స్ ని డిఫరెంట్ చేస్తాం. డిఫరెంట్ లేఅవుట్ ని ఆ రికార్డ్ టైప్స్ కి అసైన్ చేసుకుంటాం మనం. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. సో లేఅవుట్స్ ని మనం సెక్షన్స్ వైజ్ గా డివైడ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ తోనే అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా? సో ఇప్పుడు ఈ గోపాలన్ టెస్ట్ ఉంది. సో నాకు ఓపెన్ యాక్టివిటీస్, యాక్టివిటీస్ హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటారు? రిలేటెడ్ టైప్స్ అంటారు, రిలేటెడ్ లిస్ట్ అంటారు. సో వీటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి మనం? సో ఎడిట్ లేఅవుట్. సో ఎడిట్ లేఅవుట్ లో పోయిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కిందకు వస్తే మీకు రిలేటెడ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినారంటే డైరెక్ట్ గా ఈ సెక్షన్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనకి ఓపెన్ యాక్టివిటీస్, యాక్టివిటీ హిస్టరీ అంతా కావాలంటే రికార్డ్ టైప్స్ లో చేసుకోవాలా అన్న? పేజ్ లేఅవుట్స్ లో, పేజ్ లేఅవుట్స్ లోనే చేసుకుంటాము. సో ఇది నీకు రిలేటెడ్ లిస్ట్ నీకు అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఉంది కదా రిమూవ్ ఆప్షన్, రిమూవ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. లేదు అంటే మీరు ఇక్కడ కూడా ఇట్లానే చేసుకోవచ్చు, రిమూవ్ చేస్తే అయిపోయింది. సో రిమూవ్. ఇప్పుడు ఏం లేవు రిలేటెడ్ లిస్ట్ లో, నాకు ఏం లేవు. సో సేవ్ చేసినాను. సో ఇక్కడికి వెళ్ళేసి చూడండి, ఇక్కడ మీకు అడిషనల్ గా ఇంతకుముందు యాక్టివిటీ హిస్టరీ కనిపించాయి, 3 సెక్షన్స్ కనిపించాయి. ఆ 3 సెక్షన్స్ లేవు మీకు కింద. సో మీకు కావాలి అనుకుంటే ఎడిట్, సేమ్ ఇక్కడికి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్కి వెళ్ళేసి మీకు ఏవైతే కావాలనుకుంటారో యాక్టివిటీ హిస్టరీ యాడ్ చేసుకోండి, ఫైల్ హిస్టరీ యాడ్ చేసుకోండి, తర్వాత ఓపెన్ యాక్టివిటీస్ యాడ్ చేసుకోండి. సో ఇవి. సో సేవ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో ఇలాగ మీకు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సరే, మీకు ఇంతకుముందు ఫీల్డ్స్ని ఎన్ని రకాలుగా మ్యాండేటరీ చేసుకోవచ్చు అని అడిగాను. ఎన్ని రకాలుగా మ్యాండేటరీ చేసుకోవచ్చు ఫీల్డ్స్ని? 3 టైప్స్. రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఒకటి, త్రూ వాలిడేషన్ రూల్స్, త్రూ పేజ్ లేఅవుట్స్. సరే, పేజ్ లేఅవుట్స్ అన్నాం, రైట్? సో ఇప్పుడు నాకు కంట్రీ అనే ఫీల్డ్ రిక్వైర్డ్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే దీనికి మ్యాండేటరీ ఇక్కడ లేదు, రైట్? ఓపెన్ చేయండి ఒక రికార్డ్ని, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కంట్రీ అనే ఫీల్డ్ రిక్వైర్డ్ కాదు. సో దీన్ని నేను రిక్వైర్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి? ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ లేఅవుట్. సో కంట్రీ ఉంది కదా, కంట్రీ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ప్రాపర్టీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత రీడ్ ఓన్లీ రిక్వైర్డ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో నేను రిక్వైర్డ్ పెట్టుకుంటా, రిక్వైర్డ్ పెట్టుకుని సేవ్ చేస్తాను. సో సేవ్. రిక్వైర్డ్ అయిందా? సో ఇలాగా మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన క్వశ్చన్ వస్తుంది. అంటే ఎన్ని రకాలుగా ఫీల్డ్ పేజ్ లేఅవుట్స్ ద్వారా వీ కెన్ రిక్వైర్డ్ ఫీల్డ్ యాజ్ ఎ మ్యాండేటరీ. ఎస్, వీ కెన్, మనం చేసుకోవచ్చు.
పేజ్ లేఅవుట్స్ ద్వారా కూడా ఫీల్డ్స్ ని మ్యాండేటరీగా చేసుకోవచ్చు. అవసరం లేదు అంటే మీకు మళ్ళీ ఎడిట్ లేఅవుట్ ఇక్కడికి వెళ్ళేసి ఈ పైన క్లిక్ చేసి అన్ని చెక్ చేసినామంటే అయిపోయింది. సో సేవ్. ఇది మ్యాండేటరీ అవుతుంది. ఓకేనా? సో ఇది చిన్న కాన్సెప్ట్ లేఅవుట్స్. సో దీని గురించి మళ్ళీ రేపు చెప్తాను, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? బాగుంది మీకు? లేదండి. లేదు కదా? సో రికార్డ్ టైప్స్ ని క్రియేట్ చేసుకొని మనకు అడిషనల్ గా పేజ్ లేఅవుట్స్ ని ఏ పేజ్ లేఅవుట్స్ కి ఏ రికార్డ్ టైప్ అసైన్ చేసుకొని వెళ్ళిపోతాం. ప్రీపెయిడ్ తీసుకుంటే ఒక లేఅవుట్ కనిపిస్తుంది, పోస్ట్ పెయిడ్ తీసుకుంటే మనకి ఇంకో లేఅవుట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అడిషనల్ గా ఏదైనా యాడ్ చేయాలంటే రికార్డ్ టైప్స్ లో చేసుకోవాలి, అంతే కదా? ఏది కొత్త లేఅవుట్ యాడ్ చేసుకోవాలనుకుంటేనా? ఓకే, ఇప్పుడు మీకు ప్రీపెయిడ్ లో 2 ఉన్నాయి ఇక్కడ. సో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని. సో అడిషనల్ ఇంకో రికార్డ్ టైప్ కావాలంటే ఇంకో రికార్డ్ టైప్ యాడ్ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ టైప్ కి ఇంకో పేజ్ లేఅవుట్ ని మీరు అక్కడ సేవ్ యాజ్ ఉంది కదా ఆప్షన్, సో అక్కడ ఇంకో పేజ్ లేఅవుట్ ని క్రియేట్ చేసుకొని సో అందులో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటారో ఆ ఫీల్డ్స్ ని తీసేసి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ పేజ్ లేఅవుట్ ని అన్ని రికార్డ్ టైప్స్ యూజ్ చేస్తే మనకి రికార్డ్ టైప్స్ వల్ల యూజ్ లేదు కదా, అంతే కదా? ఇప్పుడు సేమ్ లేఅవుట్ ని అన్నిటికీ అసైన్ చేస్తే ఏ పేజ్ లేఅవుట్ ఏ రికార్డ్ టైప్ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడ సింగిల్ అక్కడ రికార్డ్ టైప్స్ అనే కాన్సెప్టే లేదు మనకు, సేమ్ లేఅవుట్స్ అన్నిటికీ అసైన్ చేసినాం. సో రికార్డ్ టైప్స్ వల్ల యూజ్ ఏంటంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే, పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకున్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన లేఅవుట్ మనకు కనిపించాలి. ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించిన లేఅవుట్ మనకు కనిపించాలి. సో అంతే, ఇది పేజ్ లేఅవుట్స్ రికార్డ్ టైప్స్. ఓకేనా? తర్వాత మనకు రేపు మనం ఇందులోనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ లోకి వెళ్ళేసి వ్యూ ఆబ్జెక్ట్ కొడితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, సర్చ్ లేఅవుట్స్ అని. ఓకేనా? సో ఈ సర్చ్ లేఅవుట్స్ గురించి రేపు మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సర్చ్ లేఅవుట్స్ ఉన్నాయి కదా, సర్చ్ లేఅవుట్స్ గురించి రేపు కూడా ఈ లేఅవుట్స్ గురించి కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? హిమ, మీరు అది ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఈరోజు చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. మేబీ కుదిరితే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి, మాక్సిమం అవుతాయి, ట్రై చేయండి. లేదంటే భువన్ మీరు ఒకసారి ఆమెకి ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఒకసారి ఫైల్స్ ని. చేసిన తర్వాత మీకు అక్కడ పేమెంట్ టైప్ ఆబ్జెక్ట్ లోన కిందకి వాలిడేషన్ రూల్స్ ఉంటాయి, భువన్ క్రియేట్ చేశాడు కదా. సో మీరు అది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే మనం మళ్ళీ ఒకసారి వాలిడేషన్ రూల్స్ చెప్తాం. ఈజీగానే ఉంటాయి, భువన్ చేశాడు ఆల్రెడీ, మీరు ట్రై చేయండి. ఓకేనా? సరే, మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ భువన్. బాయ్.